హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో ఈరోజు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయండి. నిజంగా ఈ డైరెక్టర్ గారికి చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. దీన్ని ఏ మలుపు తిప్పితే జనాల్ని అట్రాక్ట్ చేయొచ్చు అనే విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి జీవితాలు ఏంట్రా బాబాయ్, కొత్తగా కొత్త క్యారెక్టర్స్ని తీసుకుని వచ్చేసి ఇక మిథున వేరే వాళ్ళతో వెళ్ళిపోతుందా, లేదంటే దేవా చక్కగా తన మరదలైనటువంటి భానుని పెళ్లి చేసుకొని తను వెళ్ళిపోతాడా, ఇక నువ్వుంటే నా జతగా సీరియల్ కాస్త వేరే వేరే జతలైపోతారా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ మలుపు తిప్పితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో తెలుసుకొని కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మంచిగా వీళ్ళిద్దరు పెళ్లి చేసేదానికే ఈ యొక్క మొత్తము సీరియల్ని ఇలా టర్న్ చేశాడేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నానో అసలు ఈరోజు ఏం జరిగిందో సీరియల్లో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళంతా ఇక మిథున వాళ్ళ ఫ్యామిలీ అంతా కారుల్లో హ్యాపీగా దిగేసేసి ఆ గుడిలోకి వెళ్ళి వీళ్ళు పెళ్లి పత్రికల గురించి అలాగే ఆ ముహూర్తాల గురించి రాపించుకోవడం కోసం అయితే గుడికి వచ్చేస్తారు. ఇక దేవా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆ యొక్క పెళ్లి పత్రికల్ని పూజ చేయించుకునేదానికి వాళ్ళు కూడా అదే గుడికైతే రాబోతున్నారు. ఇక్కడ ఇక దేవా సారీ మన రిషి అయితే తన ఫ్రెండ్ అయినటువంటి దేవాకి ఫోన్ చేయడం కోసం, అంటే నా పెళ్లి పత్రికలు అలాగే నా యొక్క పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా, వాటిల్లో ఖచ్చితంగా వాడు ఉండాల్సిందే, మన ఫ్యామిలీ మెంబర్ లాగే కదా వాడు అని చెప్పేసి తనకి ఫోన్ చేద్దామనగానే ఇక అందరి మొహాలు కాస్త బాధపడడం స్టార్ట్ అయిపోతున్నట. అంటే కంగారు పడడం స్టార్ట్ చేస్తారు. ఇక దాంతో త్రిపుర వచ్చేసి నవ్వుకుంటూ ఆ దేవాగాని వచ్చాడంటే ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి అనేస్తుంది. అదేంటి ఇలా అంటుంది అక్క అని చెప్పేసి ఇక రిషి అయితే అదేంటి అక్క అలా అంటున్నావు, రిషి అదే దేవ వస్తే నా పెళ్ళి ఎందుకు జరగదు అనగానే ఇక అందరి మొహాల్లో కంగారు స్టార్ట్ అయిపోతుంది. ఇక రాహుల్ వచ్చేసి అదేం లేదులే రిషి, తను గూండా కదా, తను వస్తే ఏదో ఒక గొడవలు అవన్నీ ఉంటాయి కదా, అందుకని అలా అంటుందిలే అనగానే అలా అనకండి అక్క, దేవా చాలా మంచివాడు, అనవసరంగా ఎవరితోనూ తగాదా పెట్టుకోడు, వాడి సంగతి నాకు తెలుసు కదా, ఏదన్నా వాళ్ళది మిస్టేక్ ఉంటేనే గొడవ పెట్టుకుంటాడు అని అనగానే ఇక హరివర్ధన్ వచ్చేసి అవన్నీ మనకెందుకులే రిషి, ఇప్పుడు తన లేకపోతే ఎందుకు, ఇది మన ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకునేది కదా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు రిషి మళ్ళీ అదేంటి మావయ్య అలా అంటున్నారు, మీకు ముందుగానే చెప్పాను కదా నేను దేవా ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటేనని, తను పరాయివాడి కాదు, తను నా సొంత మనిషేను, నాలాగే తను కూడాను, కాబట్టి ఖచ్చితంగా దేవాన్ని పిలవాల్సిందే అని చెప్పగానే మళ్ళీ అందరూ షాక్కి గురవుతారు. ఇక త్రిపుర మాత్రం నవ్వుకుంటుంటుంది. ఆహా వీళ్ళకి ఇలాగే జరగాలి, ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలి, నా తమ్ముడితో పెళ్లి చేయాలి మిథునకి అని చెప్పేసి ఈమె ఆలోచన అనమాట. ఇక దీంతో సరే అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోయేసరికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింటుంది. అబ్బా ఇప్పుడే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలని చెప్పేసి సరే మిథున నీ ఫోన్ ఇవ్వని అడగానే అందరూ మళ్ళీ షాక్. మిథున అదేంటి నా ఫోన్ అడుగుతున్నాడని సరే ఇచ్చేసరికి ఆ నెంబర్ టైప్ చేసేసరికి దాంట్లో మొగుడ్స్ అని పడి ఉంటుంది అనమాట. నెంబర్ ఫీడ్ చేసుకొని ఉంటుంది. ఇదేంటి మిథున దేవా నెంబర్ని నువ్వు మొగుడ్స్ అని ఫీడ్ చేసుకున్నావేంటి అనగానే అయ్యా బాబోయ్ ఇంకా అందరికీ కంగారు మొదలైపోద్ది. అయ్యో ఏం చెప్పాలి, ఈ అమ్మాయి ఏంటి ఇంకా దాన్ని అట్లాగే పెట్టుకొని ఉందా, దాన్ని చేంజ్ చేయలేదా అని చెప్పేసి అందరికీ అర్థమైపోయి షాక్లో గురైన టైంకి చెప్పు మిథున ఏంటి దేవా నెంబర్ నువ్వేంటి మొగుడ్స్ అని ఫీడ్ చేసుకోవడం ఏంటి అని అనగానే ఇక అందరూ ఆలోచిస్తున్న టైంకి ఇక అలంకృత వచ్చేసి సారీ బావా, నేను మొగుడ్స్ ఫ్రెండ్ అని దాన్ని సేవ్ చేయబోయి మొగుడ్స్ అని చెప్పి ఆపేసినట్టున్నాను, అది నా మిస్టేక్, అక్కకి ఏం తెలియదు అని చెప్పేసి చెప్పేస్తుంది. ఓహో అవునా సరేలని నవ్వుకుంటూ మళ్ళీ అయినా దేవాని నేను మొన్నే కదా మీ ఇంటికి తీసుకొచ్చింది నాతో పాటే, అయిన దానికి ముందు దేవా మీకు తెలియదని మీరే కదా చెప్పారు, మరి నా ఫ్రెండ్ నెంబర్ మీ దగ్గరికి ఎట్లా వస్తుంది, నేనైతే ఏమి ఇవ్వలేదు కదా అని అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఆ నెంబరు అని చెప్పగానే మళ్ళీ షాక్ అయిపోయి అయ్యో ఇంకా మళ్ళీ ఏం చెప్పాలి అని చెప్పేసి కంగారు పడుతున్న టైంలో మళ్ళీ అలంకృతానే అదేంటి బావా నువ్వే కదా ఇచ్చావు అంటే నేనెప్పుడు ఇచ్చాను అసలుకి, నేను నీకు ఎందుకు ఇస్తానంటే లేదు బావా నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నా ఫోన్ రీచ్ అవ్వకపోతే ఫోన్ నెంబర్ ఇంకో నెంబర్ ఇస్తానని దేవా నెంబర్ ఇచ్చినట్టున్నావు నువ్వే అంటే నేను ఇచ్చాను ఆ నెంబరు, నాకైతే అసలు ఏమీ గుర్తు రావట్లేదు, నాకు ఇచ్చినట్టు కూడా ఏం అనిపించట్లేదు అంటే లేదులే బావా నువ్వే ఇచ్చావు ఆ రోజు, నువ్వు మర్చిపోయినట్టున్నావులే అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక హరివర్ధన్ వీళ్ళంతా సరే ఇదంతా పక్కన పెట్టేసి మనం త్వరగా టైం అయిపోతుంది, ఫస్ట్ లోపలికి వెళ్ళి మనం పూజ చేయించాలి కదా అని
అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతారు. అందరూ లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇక ఓన్లీ రిషి మాత్రమే ఇదేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏంటి? అది దేవా నెంబర్ ఇవ్వడం ఏంటి? తనేమో దాన్ని మొగుడ్సన్ని ఫీడ్ చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి కొద్దిగా అనుమానం అయితే స్టార్ట్ అయింది. కానీ మనిషి చాలా మంచోడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందనే కన్ఫ్యూజన్ మొదలైందనమాట. ఇక్కడితో డైరెక్టర్ ఎట్లా టర్న్ తీసుకుని వెళ్తాడనేది తర్వాత చూద్దాం. ఇక ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి ఇక దేవ అలాగే భాను వాళ్ళ ఇంటి సభ్యులంతా కూడా ఆ గుడికి అయితే వస్తారనమాట. ఇక దాంతో మన భానుకైతే కాళ్ళు కింద నిలబడట్లేదనమాట దేవాతో పెళ్ళి అని చెప్పేసరికి. ఇక తనైతే సంతోషంగా బైక్ మీద వీళ్ళిద్దరూ వచ్చేసిన తర్వాత, రాజా అబ్బా మన పెళ్లి పత్రికల పూజ చేపించడానికి ఇక్కడికి వచ్చాం కదా, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, అసలుకి నా కాలు నేల మీద నిలబడటం లేదు రాజా, మన పెళ్లి రోజు ఇంకా నేను ఏమైపోతానో గాల్లో తేలిపోతానేమో అనే టైంకి ఒక అతను అక్కడ గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే తుమ్ముతాడనమాట. ఇక చూసుకోండి అందరికీ ఇది ఎక్కడ ఆగిపోతుందనని టెన్షన్ మొదలైంది. మనకు ఉండేదే కదా అది, ఏదన్నా పిల్లి ఎదురొస్తే ఏదన్నా అపశుభం జరుగుతుంది, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈమె చాలా కోపం వచ్చేసి, రే పాగలోడా ఏంట్రా నేను నా పెళ్లి గురించి ఇంత సంతోషంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటే అదే టైంలో తుమ్ముతున్నావు అని చెప్పేసి అతనే తిట్టేసింది. అతను వచ్చేసి ఆ తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకపోతే దగ్గుతారా ఏంటి పోవమ్మా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. రే పాగలోడా నీకు అర్థం కావట్లేదురా, నా పెళ్ళి ఏదో జరుగుతుంటే మళ్ళీ నువ్వు ఇవన్నీ అంటూ ఉంటే నాకు ఎంత భయం వేస్తుంది అని చెప్పేసి తిట్టుకుంటా ఉన్న టైంలో ఇక వచ్చేసి సత్యమూర్తి మాస్టర్ వచ్చేసి, ఏం లేదులే బాను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాన్న, మన సంకల్పం మంచిదైతే ఏదైనా మంచిదే, ఇట్లాంటి మూఢనమ్మకాలని ఎక్కువ నమ్మద్దు, అయినా మన మంచికి ఏదైతే అదే జరుగుతుంది, మనకు ఏది మంచిదో అదే జరుగుతుందిలే, పెళ్ళి ఎట్లా జరిగినా అది మన మంచికేలే అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఇది జరగదు అని మనకు చిన్న హింట్స్ ఇస్తూ పోతూ ఉంటారు డైరెక్టర్ గారు అనమాట. మనం వాటిని అర్థం చేసుకోవాలి. సరే అని చెప్పేసి ఇక భానుకి కంగారు స్టార్ట్ అయిపోయి, అమ్మ నువ్వు వెళ్ళి తొందరగా గుమ్మడికాయ తీసుకురాపు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అదేంటి ఇప్పుడు గుమ్మడికాయ తింటావా ఏంటి, పూజ కోసం కదా వచ్చిందంటే, తినడానికి కాదు, మా ఇద్దరికి చాలా దిష్టి తగిలినట్టుంది, మా ఇద్దరు జంటను చూసి అందరు దిష్టి పెడుతున్నట్టున్నారు, అసలు నాకేదో భయం వేస్తుంది, ఫస్ట్ గుమ్మడికాయ తీసుకుని వచ్చి నాకు దిష్టి తీయి మా ఇద్దరికి అని చెప్పి చెప్తుంది అనమాట. సరే అని చెప్పి ఆమెను పంపించేస్తుంది. ఇప్పుడు మిథున అలాగే అలంకృత వీళ్ళిద్దరూ దేవుడు పూజ చేసుకునేదానికి దేవాలయంలోకి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండగానే ఇక మనసులో దేవా వస్తున్న స్పర్శ అంటే ఈమెకి కలిగింది మిథునకి. అలాగే మిథున కూడా ఇక్కడే చుట్టుపక్కల ఉన్నట్టు తనకు కూడా దేవా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆగిపోయి దూరంగా ఎక్కడో తన ఒక సైడు ఇతను ఒక సైడు. ఇక ఏంటి నాకు చుట్టూరు మిథున ఉన్నట్టు నాకు అనిపిస్తుందని దేవా, అయ్యో నా చుట్టూరు దేవా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి మిథున ఇద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక అలంకృత వచ్చేసి, ఏంటక్క దేవుడికి దండం పెట్టుకోకుండా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అక్కడ తను డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ భాను వచ్చేసి, ఏంటి దేవా, ఏంటి రాజా నువ్వు ఇక్కడే ఆగిపోతున్నావు, ఏంటి కంగారు పడుతున్నావు, ఏమైందంటే ఏం లేదులే అని చెప్పేసి సరే దండం పెట్టుకుంటూ ఇక మిథున అంటుంది, అలంకృత నాకు అస్సలు నచ్చట్లేదు ఇదంతాను, ఎందుకంటే మనము రిషికి ఏ విషయం చెప్పకపోతే ఇప్పుడు చూసావు కదా ఎంత టెన్షన్ పడిపోయామని ఆ అలంకృత కూడా అంటుందన్నమాట. అక్క నాకు చాలా భయం వేసింది, ఇక రిషి అన్ని క్వశ్చన్స్ అడిగేసరికి ఏం సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోయాను, కానీ ఎలాగో తప్పించుకున్నాం కదా అని చెప్పి అంటున్న టైంకి ఇక మిథున కూడా ఇదంతా బాగలేదు అసలుకి అలంకృత, నేను ఏదైనా కానీ తనకి చెప్పేస్తాను ఏది ఏమైనా కానీ, ఎందుకంటే తర్వాత తెలిసిందంటే తను చాలా బాధపడతాడు కదా, ఎందుకు నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారని చెప్పేసి. సో నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఇవన్నీ దాచడం ఒకదాని మీద ఒకటి అబద్ధం చెప్పడం మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అలంకృత వచ్చేసి, అదేంటక్క నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు, ఇప్పుడే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు కానీ ఇదంతా తెలిసిన తర్వాత అసలే రిషికి దేవాబావ అంటే చాలా ఇష్టం, తన మీద చాలా నమ్మకం, ఇలా తాళి కట్టింది బలవంతం చేసింది దేవా అని తెలిస్తే ఇక ఏమన్నా ఉందా, మరి ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, వాళ్ళిద్దరు స్నేహం పోతుంది, అలాగే నీ పెళ్ళి కూడా చెడిపోతుంది, అప్పుడు మళ్ళీ అమ్మ నాన్నంతా బాధపడతారు కదా, ప్లీజ్ అక్క అలాంటివి ఏం చెయ్యొద్దు అని చెప్పి బ్రతిమలాడుతుంది. అది కాదు అలంకృత, నా మనస్సాక్షికి నేను విరుద్ధంగా పోలేకపోతున్నాను, తనతో అబద్ధం చెప్పలేకపోతున్నాను, ప్లీజ్ నేను వెళ్ళి చెప్పేస్తాను కానీ ఇక మళ్ళీ అలంకృత చేపట్టుకొని, అక్క ప్లీజ్ అక్క నీకు దండం పెడతాను, ఇప్పుడే కదా ముహూర్తాలు పెట్టుకునేదానికి వచ్చాం, ఈ తంతంతా అయిపోనివ్వు, వీళ్ళు చూసుకొని చెప్పు ప్లీజ్, ఇప్పుడు మాత్రం చెప్పకు, అమ్మ నాన్న చాలా బాధపడతారని చెప్పి ఒప్పిస్తుంది. సరే ఇక్కడ వచ్చేసరికి ఇక వీళ్ళిద్దరికి దిష్టి తీసేసి వీళ్ళంతా లోపలికి వెళ్ళి లోపల పూజ చేయించుకున్న టైంకి ఇక వీళ్ళ పూజ వీళ్ళకి జరుగుతుంటుంది. కానీ దేవాకు మాత్రం ఎక్కడో మిథున ఉన్నట్టే తనతోనే ఉండాలి అన్న ఆశ మాత్రం మనసులో కలుగుతూ ఉంటూ ఉంది. ఇక తర్వాత వచ్చేసి
రిషికి తనకి ఇద్దరికి ఆ పెళ్లి పత్రికలు అవన్నీ రాయాలంటే పూజలు చేస్తారు కదా. ఇక పూజారి వచ్చేసి పెళ్లి కూతురిని త్వరగా తీసుకురండి అంటే ఆ అమ్మాయిని పూజ చేసే అమ్మాయిని తీసుకురండి అంటే ఏది మిథున ఎక్కడుంది అని అంటే మిథున దేవుడి దగ్గర దర్శనం చేసుకునే దానికి వెళ్ళిందంటే సరే త్వరగా పిలువు ఇక్కడ పూజ జరిగించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక పూజ అయిపోయిన తర్వాత పూజకొచ్చి కూర్చుంటుంది. రిషి తనతో పూజ చేపించి మీ అమ్మ నాన్న ఏరు బాబు అంటే మా అమ్మ నాన్న ఫ్లైట్లో ఉన్నారు వచ్చేస్తారు పూజ లోపల అని చెప్పేసి చెప్తాడనమాట. అయ్యా ఇంకొద్దిగా సేపే ఉంది ముహూర్తము ఆ ముహూర్తం లోపల మీ అమ్మ నాన్న వస్తేనే ఇది అంతా జరుగుతుంది లేదంటే ఇక 3-4 రోజుల దాకా ఈ ముహూర్తాలు లేవు అని చెప్పేసి పూజారి చెప్పగానే వచ్చేస్తారు పంతులు అని చెప్తుంటారు. ఇక ఇప్పుడేం జరుగుతుంది అంటే రేపేం జరగబోతుందంటే ఇక ఈ మాస్టర్ ఉన్నారు కదా దేవా వాళ్ళ అమ్మా నాన్న చేత ఈ యొక్క తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇక దాని తర్వాత దేవాకి రిషికి అలాగే మిథునకి పెళ్లి పత్రికలు ఇవన్నీ ఈ తంతంతా స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు దేవా కూడా అక్కడే ఉంటాడు. సో దేవాకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అయ్యో నా నుండి చేజారిపోతుంది మిథున అనే బాధ భయం అనేది స్టార్ట్ అవుతుంది. చూడాలి ఇంకా ఏం జరగబోతుందో ముందు ముందు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.